హలో ఫ్రెండ్స్, నేను మీ తిన్మార్ మోహన్ కృష్ణ మాట్లాడుతున్నాను. పులడుగు వరుస ఇది పార్ట్ 3. ఈ పార్ట్ 3లో మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఎదురు వరుస అంటారు. ఆ ఎదురు వరుసని నేను ఒకసారి వాయించి చూపిస్తాను, మళ్ళీ నోటితో కూడా చెప్తాను. చూడండి, ఫస్ట్ నోటితో చెప్తాను. దన్ 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 తనకు దన్ దనకు దన్ దన్ తనకు దన్ దనకు దన్ దన్ అనే ఎదురు వరుస ఇటు వస్తుంది. ఇప్పుడు ఆ ఎదురు వరుస నేను ఒకసారి తప్పిడి మీద ప్లే చేసి చూపిస్తాను. మీరు ఒకసారి చూసిన తర్వాత మనం బేసిక్లోకి వెళ్ళిపోదాం, నేర్చుకుందానికి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ చూసినటువంటి ఈ ఎదురు వరుసని ఆల్రెడీ పుల్లడుగు రన్నింగ్ అవుతున్నటువంటి టైంలో మనం ఎదురు వరుసని ఎలా వేయాలని చెప్పి ఆ ఎదురు వరుసని నేను మీకు నేర్చడానికి ఈ వీడియో ముందుకు వస్తున్నాను. ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే పార్ట్ 1 వీడియో చూడండి. పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 వీడియో చూడండి. పార్ట్ 2 వీడియో చూసిన తర్వాత పార్ట్ 3 తీసుకోనికి ట్రై చేయండి. అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకుంటూ వస్తేనే మీకు ఈ వరుస అనేది మీకు కంప్లీట్గా బాగా వస్తుంది. ఓకేనా? మనం ఒక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతానండి. మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నట్టు జమ్ జమ్ కితక్క తక్కువ కుత, అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి జమ్ జమ్ కితక్క తక్కువ కుత తక్కువ కుత. ఈ తక్కువ కుత అనే ఆ వర్డ్ని మనం ఇక్కడ కొడతాం, అంతే, కొత్తగా ఏం లేదు. దన్ 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 దన్. స్క్రీన్ మీద నేను ఒకసారి చూపిస్తాను అక్షరాలని. చూసిన తర్వాత మీరు నాతో 4 సార్లు 5 సార్లు అని చెప్పేదానికి ప్రయత్నం చేయండి. దన్ 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 దన్. ఓకే, అట్లా నేర్చుకోలేండి. బాగా మీరు ఫోకస్ చేయండి, శ్రద్ధగా చూడండి. అర్థం కాని విషయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తాను. నేను వెయిటింగ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? తక్కువ కుత తక్కువ కుత. ఈ తక్కువ కొని ఇక్కడ కొట్టండి. ఒకసారి అక్షర చెప్తా చూడండి. తా జా తా జా జా తా తా జా జా తా తా జా జా తా. నెక్స్ట్ వచ్చి బాగా వినండి. తక్కువ కుత జజం తక్కువ కుత జజం తక్కువ కుత జజం తక్కువ కుత జజం కతక్కం తక్కువ కుతకు జం జం కతక్కం దదన్ దనకు జం జం. అంటే మనం వరుస చెప్పేటప్పుడు ఏంటంటే జజన్ దంతనన్ దదన్ దంతనన్ డడన్ డంటనన్ అట్లా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దీన్ని పలకతారు. కాకపోతే ఇక్కడ అక్షరాలు చూస్తే అంటే తక్కువ కుత అనే ఈ పైన కుట్టిన వరుసని మనం ఇక్కడ మధ్యలో ప్లే చేస్తున్నాం. వెరైటీగా లేదు, కొత్తగా ఏం లేదు. మీరు కొంచెం గమనించాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ అయితే ప్రాక్టీస్ చేయాలి. తక్కువ కుత జజం తక్కువ కుత జజం. చూడండి, తక్కువ కుత జజం తక్కువ కుత జజం తక్కువ కుత జజం. ఇప్పుడు చిన్నగా మళ్ళీ ఒకసారి చూడండి, చిన్నగా చూపిస్తాను. అట్లాగా మీరు చిన్నగా ప్రాక్టీస్ చేయండి. చిన్నగా ప్రాక్టీస్ చేసే కొంచెం మెల్లగా
స్పీడ్గా చిన్నగా వాయించడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయంగా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మీరు ఎంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న ముఖ్య గమనిక ఏంటంటే, శ్రద్ధగా నేర్చుకుంటాం అనుకున్న వాళ్ళే ఈ వీడియోని చూడండి. టైంపాస్ చేసే వాళ్ళైతే చూడొద్దు. ఎందుకంటే మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అయ్యి మళ్ళీ నెగిటివ్ కామెంట్లు పెడతారు. అర్థమయ్యేకి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.